చెల్లెల వివాహానికి ఆర్థిక సాయం చేస్తే ఆదుకునే గుణవంతుడనుకున్నాడు. అవసరం వచ్చినప్పుడల్లా డబ్బులు ఇస్తుంటే మంచి మనిషి అని భావించాడు. తరచూ ఇంటికి వస్తుంటే కష్ట సుఖాల్లో పాలు పంచుకునే సేవాగుణం ఉందని అనుకున్నాడు. కానీ అతనికేం తెలుసు, తన వెనుక జరుగుతున్న కుట్ర ఏంటో, మంచి మనిషి అనుకున్న వాడి కపట ప్రేమ ఏంటో. ఇంతకీ అతను పదే పదే ఇంటికి రావడానికి కారణమేంటి? దశాబ్దాల దాంపత్యం, ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. అంతా సజావుగా సాగుతున్న కాపురంలో ఆ ఇల్లాలు నిప్పులు పోసుకుంది. వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తనే కాదనుకుంది. భార్యాభర్తల మధ్య అనుమానాలు, గొడవలు పెచ్చుమీరడంతో ఏకంగా ప్రియుడితో కలిసి భర్తనే హతమార్చింది. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కింది. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం నరసాపురానికి చెందిన ఇస్లావత్ గోవింద్, సరోజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ కూలీ పనులతో పాటు గొర్రెలు, మేకలు కాస్తూ గోవింద్ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే 6 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన చెన్నుబోయిన శ్రీనుతో గోవింద్ కుటుంబం పరిచయం పెంచుకుంది. అప్పుడప్పుడు ఆర్థిక సాయం చేయడంతో పాటు కుమార్తెల వివాహాలకు ఎంతో సాయం చేశాడు. ఈ క్రమంలో సరోజతో శ్రీనుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన గోవింద్ ఇద్దరినీ పలుమార్లు మందలించాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. శ్రీనుతో ఫోన్లో మాట్లాడడం చూసి గోవింద్ సెల్ ఫోన్ కూడా పగలగొట్టాడు. భర్త ఉంటే తమ బంధం కొనసాగదని భావించిన సరోజ శ్రీనుతో కలిసి అతణ్ణి అంతమొందించేందుకు పథకం వేసింది. గోవింద్ ఇంట్లో నిద్రిస్తూ ఉండగా భార్య ప్రియుడికి ఫోన్ చేసి రప్పించింది. భర్త ముఖంపై దిండుతో అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసింది. ఆ తర్వాత శ్రీను గోవింద్ గుండెలపై కూర్చుని గట్టిగా నొక్కడంతో సరోజ భర్త కాళ్లు గట్టిగా పట్టుకుంది. అయినప్పటికీ గోవింద్ ప్రతిఘటించడంతో శ్రీను అతని ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఇంతలో సరోజ రోకలిబండ తీసుకువచ్చి గోవింద్ మర్మాంగాలపై గట్టిగా కొట్టడంతో విలవిల్లాడుతూ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం రక్తపు మరకలు అంటిన దుస్తులన్నీ దాచిపెట్టి సెల్ఫోన్లు తీసుకుని ఇద్దరూ అక్కడ్నుంచి పరారయ్యారు. తెల్లారిన తర్వాత హత్య విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దామరచెర్ల శివారులోని రైల్వే గేటు వద్ద నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఏదైతే మృతురాలు యొక్క భార్య సరోజ, అదేవిధంగా అక్రమ సంబంధం పెట్టుకున్న సీను, వీళ్ళిద్దరూ ఒక 6 years నుంచి ఈ జీవాలు కాసుకునే టైంలో వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం రాను రాను క్లోజ్నెస్ పెరిగి అక్రమ సంబంధంగా దారితీస్తుంది. భర్తని లెక్క చేయకపోవడం అవన్నీ కొన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి. భర్తకి ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసి సరైన అంటే ఊర్లో ఉన్న జనం చెప్తున్నా కానీ సరే తన భార్య మంచిదన్న దీంతో ఉన్నాడు. కానీ చనిపోయేదానికి ఒక 10 రోజుల ముందు ఒక సెల్ ఫోన్లో అతను లైవ్గా మాట్లాడుతున్న టైంలో ఇతను అనుకోకుండా ఇంట్లోకి వచ్చినప్పుడు దాన్ని చూసి ఈమె వెంటనే ఆ సెల్ ఫోన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. అది ఎవరిది ఏం సంగతి అని చెప్పని ఈయన కొట్టి ఆ సెల్ ఫోన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని ఎంక్వైరీ చేస్తే ఆయనకి ఎటువంటి ఇది చెప్పకుండా భార్య దాచిపెడుతుంది. అదే విషయాన్ని కోపంతో సెల్ ఫోన్ పగలగొడతాడు. ఇది ఆ రోజు జరిగిన విషయాన్ని ఆయన రిపీటెడ్గా ఆమెను క్వశ్చన్ చేసే లోపలికి ఇదంతా హరాస్మెంట్ బాగలేదు, ఎట్లయినా అతన్ని చంపాలని చెప్పని ఈ ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్న అతనితో ఈ ప్లాన్ చెప్పి నేను ఆయన దగ్గర టార్చర్ నేను భరించలేకపోతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో అతన్ని చంపాల్సిందే నా భర్తనే అని చెప్పని అంటది. నిద్రపోతున్న వ్యక్తిపై అటాక్ చేసి అతను కొద్దిగా పెనుగురాట్లో తప్పించుకునే దానికి ప్రయత్నం చేస్తాడు. అంత లోపల రోకల బండ తీసుకొచ్చి అతని టెస్టికల్ మీద కొట్టి భార్య అదేవిధంగా దిండుతో ఒకసారిగా ప్రెస్ చేసి ఊపిరాడకుండా చంపినట్టుగా మనకి నిర్ధారణ అవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఆనందంగా సాగిన దాంపత్యంలోకి 3వ వ్యక్తి ప్రవేశంతో చిచ్చు రేగింది. పిల్లల పెళ్లిళ్లైన తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకోవడమే గాక అందుకోసం ఏకంగా భర్తను చంపిన ఆ ఇల్లాలు ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తుంది.